నువ్వు ఎవరికి పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎలాంటి కుటుంబ వ్యవస్థ ఉండాలి, ఎలాంటి చదువు ఉండాలి, ఎలాంటి డబ్బు ఉండాలి, ఎలాంటి ఆస్తి ఉండాలి, అవన్నీ దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు పేదదానివా, దేవుడికి పేదవాడు కావాలి కాబట్టి నిన్ను పేదవాడిగా చేశాడు. నువ్వు మోగదానివా, దేవుడికో మోగ క్యారెక్టర్ కావాలి కాబట్టి నిన్ను మోగదానిగా చేశాడు. నువ్వు చెవిటాడువా, దేవుడికో చెవిటి క్యారెక్టర్ కావాలి కాబట్టి దేవుడు చెవిటాడిని ఇచ్చాడు. నీకు చదువు లేదా, చదువు లేని క్యారెక్టర్ కావాలి కాబట్టి దేవుడు చదువు లేనివాడిని ఇచ్చాడు. దేవుడికి ఎవరు కావాలో అది నీలో ఉన్నది. నువ్వు ఏ రోజు జన్మించాలో, ఎవరి కడుపులో జన్మించాలో, ఎంత వెయిట్తో జన్మించాలో, ఏ అవయవాలతో జన్మించాలో, ఏ రోజు జన్మించాలో, ఏ ప్రాంతంలో జన్మించాలో, ఏ జిల్లాలో జన్మించాలో ఇవన్నీ రాస్తూ ఎన్ని రోజులు నువ్వు బ్రతకాలో కూడా నువ్వు పుట్టక ముందే రాశాడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది. మించజాలని, అలాని గమనించండి, మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఒక గీత గీసి అది సెట్ చేసిన తర్వాత ప్రపంచంలో 100 డాక్టర్లను తీసుకొచ్చిన, ప్రపంచంలో వైద్య రంగమంతా ఒక్కసారి దింపి నీ పలుకుబడి తెచ్చి పక్కన పెట్టిన, బెస్ట్ డాక్టర్స్ తెచ్చి నువ్వు దింపిన, దేవుడు గీసిన వయో పరిమితిని ఒక్క సెకండ్ కూడా దాటలేవు.